బాబాయ్ చాలా హాస్పిటల్ తిరిగినాం, అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళినాం, అక్కడికి ఇక్కడ తీసుకెళ్ళి ఎక్కువ సరే మీ ఇంట్లో కనకదురమ్మ గుడి కనకదుర్గమ్మ వచ్చింది, ఆటపోతులు కోయాలి అని అట్ట అన్నప్పుడు మేము తెలియక ఆటపోతులు కోస్తున్నాం. పండగలు చేసేవాళ్ళం 1,50,000 అట్లా ఖర్చు పెట్టి పండుగలు భయంకరంగా చేసేవాళ్ళం. కానీ ఆ శాపం అనేది, ఆ పాపం అనేది మా మీదకే అటాక్ అయిందన్నమాట. ఒక రోజు మా నాన్న కూడా బాగాలేన 2 సంవత్సరాల నుంచి నడిచి మంచాన పడిపోయినాడు. మంచాన పడిపోతే లాస్ట్ సిచ్యువేషన్ సావిక్కులు పెట్టినాడు. చాలా మంది చుట్టాలు వచ్చి మీ నాన్న చచ్చిపోతాడు అయిపోయిందని. మా దాంట్లో ఎట్టుంటామంటే మేము విడ్రోలో, అరే ముసలోడి పని అయిపోయిందిరా, ఏం ఆశ కలిగి ముసలోడు అంటే ఏమైనా ఆశ కలిగి ఉంటే ఆయన నోటి ఏమైనా పోసి చనిపోతాడేమని చుట్టాలందరూ వచ్చి సార్ ఎంత, క్వార్టర్ ఎంత నోట్లోకి వచ్చేవాళ్ళు. అయితే మేము తెలియక అట్లా చేసేవాళ్ళం. అయితే ఒక వ్యక్తి వచ్చి మీ నాన్నకి ఏం కాదు యేసుప్రభువుని నమ్ముకో అన్నప్పుడు నిజంగా దేవుడు మమ్మల్ని ఇంత ప్రేమిస్తారు అనుకోలేదు. మేము 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక వ్యక్తి మంచాల పడిపోయినప్పుడు నిజంగా దేవాది దేవుడు మమ్మల్ని ప్రేమించి నాకిగూడెం ప్రాంతంలో చర్చిలు వేసినప్పుడు నిజంగా ఆశ్చర్యకరంగా 2 రోజులలో లేచి తిరిగి అన్నం తిన్నాడు. నిజంగా దేవాది దేవుడు మమ్మల్ని అంత ప్రేమిస్తాడని మేము అనుకోలేదు. సహోదరి సహోదరుడా, నిజంగా ఎంత ప్రేమ అంటే యేసయ్యది. నిజంగా చాలా మంది యేసుప్రభువుని నమ్ముకున్నారు కానీ నిజంగా మేము మా దేవుడు కాదు, మాకు ఉప్పలమ్మ మైసమ్మలు ఇవన్నీ ఉన్నాయి, మాకు ఈ దేవుడు కాదు, ఈ దేవుడు మన దేవుడు ఇక్కడ కాదు అమెరికల్ దేవుడు అని పాపం చాలా మందిని తిట్టేవాళ్ళం, కొంతమందికి వచ్చేవాడిని కూడా మూర్ఖంగా ఎంజాయ్ చేస్తూ పాపంలో బతుకుతూ పిచ్చి సార కూడా తాగేవాడిని నేను. అట్టున్నప్పుడు నిజంగా మమ్మల్ని మా నాన్నని దేవుడు బ్రతికించినప్పుడు 2015లో మేము యేసుప్రభువుని నమ్ముకొని రక్షణ పొందుకొని మేము కొనసాగుతున్నప్పుడు దేవుడు ఒక దైవ సేవకులు మమ్మల్ని పేరు పెట్టి పిలిచినాడు. దావీదు నువ్వు సేవ చేయబోతున్నావు అన్నప్పుడు నిజంగా సేవ నేనేడ చేస్తా, జ్ఞానం లేని వాళ్ళు 2వ క్లాస్ నేను రెండో తరగతి చదువుకున్నాను. అయితే సేవ చేయమన్నప్పుడు మనం ఏడ చేస్తాం అన్నప్పుడు నిజంగా ఎంత పని చేసినా అసలు ఆ పని సక్సెస్ కావట్లేదు. ఎంత పని చేసిన అప్పులైతేనే కానీ ఆ పని సక్సెస్ కావట్లేదు. చాలా గుంటూరు, విజయవాడ అనేక ప్రాంతాలు తిరిగినాను. ఎందుకంటే నిజంగా దేవుడు పిలుపు ఉంది. ఆయన మాట వినకుండా నేను ఇష్టం వచ్చినట్టు తిరుగు పనులు దేంట్లో సక్సెస్ కావట్లేదు. అయితే ఒక 3 నెలలకి వర్ష ప్రాంతానికి వెళ్ళినాం. వర్ష ప్రాంతంలో అక్కడ పని ఉందని రమ్మన్నారు. మన దేశం కాదు, అది వర్ష కొయ్యల రాష్ట్రం అన్నమాట. అక్కడ వెళ్తున్నప్పుడు దేవుడు నిజంగా దేవుడు దర్శించినాడు. నువ్వు నా పని చేయకుండా నువ్వు వెళ్ళినావు, నీ పని గురించి నువ్వు ఎలాగొచ్చినవాగానే రిటర్న్ ఇంటికి వస్తావు అన్న దేవుడు మాట్లాడినప్పుడు నిజంగా నైట్ నా భార్య నేను చాలా ఏడ్చినాను. హల్లెలూయా. నిజంగా దేవుడు అంటే యోనా ఎలాగ ఆయన పని చేయాలని ఆయన మాట వెనుక తిరిగినాడు. సేమ్ డీటెయిల్స్ నేను నిజంగా ఆ బైబిల్ గ్రంథంలో చదివినప్పుడు నా జీవితం కూడా అలానే ఉంది. అయితే అడవి ప్రాంతంలో నేను పని చేద్దామని వెళ్తున్నప్పుడు సండే ఆదివారం ఆ రోజు పనికని వెళ్ళినప్పుడు నా మైండ్ అంతా అర్థం కాలేదు. అడవిలో ఒక మనిషి, ఒక తిక్కలోడు, ఒక మైండ్ అర్థం కాని మనిషి ఎలాగ పోయినాడో నాకు కూడా అర్థం కాకుండా అడవిలలోకి వెళ్ళుకుంటూ పోయినాడు. నిజంగా దేవుడు మహాకృపను బట్టి నిజంగా వండర్ఫుల్ మై జీసస్ ఆయన. హల్లెలూయా. నిజంగా దేవుడు భయంకరంగా అడవిలో నుంచి నిజంగా దేవాది దేవుడు ఆ యేసయ్య నన్ను ఎంతగానో